ఏ బాబు, వెరీ జోర్ ఐడి కార్డు. అంటే సార్ అది ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చిన సార్. ఏంది ఐడి కార్డు మర్చిపోయి వచ్చినావా? ఓకే ఓకే. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. ఇన్ఛార్జ్ సార్, వీడి ఐడి కార్డు ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చాడంట. వీడిని ఏం చేయాలి? కాలేజీ రూల్స్ ప్రకారం వీడికి కోడ్ ఆఫ్ కండక్ట్ లేనందున కాలేజీ నుండి సంవత్సరం పాటు సస్పెండ్ చేసి 10 కోట్ల జరిమానా వేసి 6 నెలలు జైల్లో వేయాల్సిందిగా కాలేజీ రూల్స్ చెప్తున్నాయి సార్. ఇంకా మీ పేరెంట్స్ ని కూడా కాలేజ్కి పిలవాలి. ఇన్ఛార్జ్ సార్, ఇతడికి హ్యాండ్ కప్స్ వేసి రూమ్ లో లాక్ చేయండి. అయిపోయింది నాకు కథం. హాయ్ హలో, వెల్కమ్ టు లౌడలో టీవీ. నేను మీ లౌడేష్. ఐడి కార్డ్ లేకుండా కాలేజ్కి వెళ్లిన చింటూ అనే ఒక బీటెక్ కుర్రాడు, అతనికి మరణశిక్ష విధించాలంటున్న కాలేజ్ యాజమాన్యం. ఏం మాట్లాడుతున్నావురా? ఓ అన్న, ఏం మాట్లాడుతున్నావు అన్న? మరణశిక్ష ఏందన్న నాకు? జస్ట్ టీఆర్పీ రేట్ కోసం అలా చెప్పాల్సి వచ్చింది తమ్ముడు. నీ రేట్ కోసం నన్ను చంపేస్తావా అన్న? సెక్యూరిటీ, ఈ మీడియా వాళ్ళని బయటికి పంపించేయండి. ఇన్ఛార్జ్ సార్, కాలేజ్ రూల్స్ ప్రకారం వీరిని 1 year సస్పెండ్ చేసేసి 10 కోట్ల జరిమానా వేసి వీళ్ళ పేరెంట్స్ ని పిలిచి ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసేసి రేపే జైలుకి పంపించేసేయండి 6 నెలల దాకా. ఐడి కార్డు లేనందుకు ఇంతగానమా?